హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి వ్యవసాయం చేయండి అంటున్నారు. ఎలా చేయాలా? ఈ నల్ల బెల్లం ఉంది కదా, దీన్ని బ్యాన్ చేసినారు గవర్నమెంటు. దయచేసి అందరికి చెప్తున్నాను, ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఈ బ్యాన్ చేసిన ఇప్పుడు డిపార్ట్మెంటు వీళ్ళని పట్టుకునే సారాయి కాంచంలో పట్టుకునేది చేతగాక ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం కోసము ఇది నల్ల బెల్లం ఎంతో ముఖ్యం ఫ్రెండ్స్. కానీ చూడు, ఈ చెట్లు ఎదుగుదల బాగా పెరగాలంటే నల్ల బెల్లం కంపల్సరీగా వాడాలా. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కంపల్సరీగా నల్ల బెల్లం వాడాలా, సరేనా? వాడితే చెట్లు గ్రోతింగ్ బాగా వస్తాయి. కానీ దీన్ని బ్యాన్ చేస్తే ఎలా వాడతారు? గవర్నమెంట్ అనేది ప్రకృతి వ్యవసాయం మీద మగ్గు చూపండి అని అన్నప్పుడు ఎలా చూపించాలా? కాబట్టి దయచేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసరు షాపులు వాళ్ళ మీద రైడ్ చేయొద్దు. దయచేసి దాన్ని బ్యాన్ చేసిన దాన్ని రీఓపెన్ చేయండి, ఓకేనా? మీరు రైతులకు మేలు చేయాలనుకునే వాళ్ళు మేలు చేయండి, అంతేగాని ఇప్పుడు సారాయి కాంచం వాళ్ళ పట్టుకోండి పోయి, అంతేగాని షాపుల్లో అమ్మే వాళ్ళని మాత్రం దయచేసి ఇది ఎందుకంటే ఇది 40 రూపాయలు ఉండే బెల్లము, 40 రూపీస్ ఉండే బెల్లము 60 రూపీస్ 70 రూపీస్ దీన్ని కొనాల్సి వస్తుంది మేము. కాబట్టి దయచేసి మీరు షాపుల మీద రైడ్ చేయొద్దు, ఓకేనా? మీకు వీలుంటే ఎవడైతే ఆ నాటు సారాన్ని కాస్తున్నారో వాళ్ళని పట్టుకొని ఇరగదీయండి, సరేనా? అంతేగాని దయచేసి వాళ్ళ షాపుల జోలికి పోవద్దు. మీరు బ్యాన్ చేసిన బెల్లాన్ని మళ్ళీ రీఓపెన్ చేయండి. నాట్ బ్యాన్ బ్లాక్ ఇది బెల్లం, సరేనా?